ఏపీ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ 2026. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ దిశగా మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ కార్డు ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు ఇకపై మరింత వేగంగా, పారదర్శకంగా అందనున్నాయి. ఈ నిర్ణయానికి సంబంధించి ముఖ్యమంత్రి అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏపీ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ ఓవర్వ్యూ టేబుల్. అంశం వివరాలు. కార్డ్ పేరు ఆప్ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన ప్రభుత్వనాప్ స్టేట్ గవర్నమెంట్. పంపిణీ గడువు జూన్ 2026. లబ్ధిదారులు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు. మొత్తం కుటుంబాలు సుమారు 1.4 కోట్లు. కార్డ్ ప్రత్యేకత కోడ్ ఆధారిత ఆల్ ఇన్ వన్ స్మార్ట్ కార్డ్ డేటా నిర్వహణ రియల్ టైమ్ గవర్నెన్స్. ఏపీ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ అనేది ఒకే కార్డులో కుటుంబానికి సంబంధించిన అన్ని కీలక వివరాలను కలిగి ఉండే ఆల్ ఇన్ వన్ డిజిటల్ ఐడెంటిటీ కార్డు. ఇప్పటివరకు వేర్వేరు అవసరాల కోసం వేర్వేరు కార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండేది. ఈ కొత్త వ్యవస్థతో ఆ సమస్య పూర్తిగా తొలగిపోనుంది. ప్రతి కుటుంబానికి ఒకే ఫ్యామిలీ కార్డ్. క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డ్. కుటుంబానికి సంబంధించిన 24 రకాల కీలక వివరాలు, ప్రభుత్వ సేవలు మరియు సంక్షేమ పథకాలు ఒకే కార్డుతో. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా డేటా అప్డేట్, సేవల్లో వేగం, పారదర్శకత. కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్, రేషన్ వంటి లింక్ డేటా, ఆరోగ్య సంబంధిత సమాచారం, సంక్షేమ పథకాల అర్హత వివరాలు, ప్రభుత్వ సేవల వినియోగ సమాచారం, కుటుంబ సామాజిక ఆర్థిక స్థితి. ఈ డేటా మొత్తం రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడుతుంది. ప్రభుత్వం ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డును ప్రవేశపెట్టడం ద్వారా డూప్లికేట్ లబ్ధిదారులను గుర్తించడం, అర్హులకు మాత్రమే పథకాల లబ్ధి అందించడం, పాలసీ నిర్ణయాలకు ఖచ్చితమైన డేటా వినియోగించడం, సేవల అమలులో ఆలస్యం తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ నాటికి పంపిణీ. అధికారిక ప్రకటన. ప్రభుత్వం ఇప్పటికే కుటుంబాల వివరాల సేకరణ ప్రక్రియను పూర్తి చేసింది. జూన్ 2026 నాటికి 1.4 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రజలకు కలిగే ప్రయోజనాలు. పలు కార్డులు తీసుకెళ్లే అవసరం ఉండదు. ప్రభుత్వ సేవలు వేగంగా అందుతాయి. సంక్షేమ పథకాల అమలు మరింత పారదర్శకంగా ఉంటుంది. కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై ప్రభుత్వ దృష్టి. స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్తో పాటు మార్చి నాటికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక పాలసీ రూపొందించనున్నారు. అలాగే సంజీవని ప్రాజెక్ట్ ద్వారా హై రిస్క్ హెల్త్ కేసుల స్క్రీనింగ్, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకాల్లో పౌష్టికాహారం, నార్మల్ డెలివరీలను ప్రోత్సహించడం, వచ్చే ఏడాది ఎయిడ్స్ ఫ్రీ ఏపీ లక్ష్యం వంటి అంశాలపై సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.